హలో అండి అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ. మనం పెట్టే దీపంలో నుంచి వచ్చే వెలుగు మన జీవితంలో ఉండాలని, ఆ అమ్మ అందరినీ చల్లగా చూడాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఇంట్లో పూజ చాలా బాగా చేసుకున్నాను. ఇంకా ఈరోజే నేను పటాలన్నీ శుభ్రం చేసుకొని ఈరోజే దేవుళ్ళకైతే పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి పాయసం వండానండి. ఈ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకొని అర్చన అయితే చేసుకున్నాను. ఈ 5 రూపీస్ కాయిన్స్ అయితే మామూలుగా మేము ఏం చేస్తామంటే మంగళవారం రోజు, శుక్రవారం రోజు మన దగ్గర 5 రూపీస్ కాయిన్స్ అట్లా వేస్తుంటామండి. అమ్మవారి దగ్గర పెడుతుంటాము. ఆ కాయిన్స్ ఇవన్నీ 108 ఉన్నాయండి. కరెక్ట్గా 108 ఉంటే నేను ఏం చేస్తానంటే లక్ష్మీ అష్టోత్తర శతనామావళికి ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ అర్చన అయితే చేసుకున్నానండి. నేను ఏమో నాకు అట్లా చేసుకోవాలనిపించింది చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి పసుపు కొమ్ములు, ఆకు, వక్కలు, గవ్వలు, ఇంకా స్వీట్ అన్నీ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నాను. కుంకుమ కూడా అండి, కుంకుమ పసుపు అయితే ముఖ్యంగా, యాలకులు కూడా పెట్టుకున్నాను. గాజులు అయితే కొత్తవేనండి, గాజులు కూడా పెట్టుకున్నాను. అమ్మవారికి ఎలాంటి అలంకరణ లేకుండా సింపుల్గా అమ్మవారి మెడలో మాంగళ్యము, ఒక వస్త్రం వేసుకున్నానండి. నాదొకటి నల్ల పూసల గొలుసు ఉంటే వేశాను, ఎందుకంటే గోల్డ్ వేయాలి కాబట్టి వేశాను. పాలల్లో కడిగి వేసుకోవచ్చు అమ్మవారికి. మనం ఏమన్నా మన నగలు అమ్మవారికి వేసుకోవాలనుకుంటే. చూసారా అండి, అన్ని 5 రూపీస్ కాయిన్ గోల్డ్ కలర్వి. ఇంట్లో అయితే కలశం కూడా పెట్టుకున్నానండి. ఇట్లా లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదువుకొని ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి టెంకాయ అయితే కొట్టుకున్నాను. ఈరోజైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి పూజ చేసుకునేటప్పుడు. ఇంకా రేపటి నుంచి, ఎల్లుండి నుంచి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదండి. అప్పటి నుంచి కూడా ఇంకా చాలా పూజలు ఉంటాయి. ఈ వీడియోస్ అయితే ముందు వస్తుంటాయి. ఈ గవ్వలని మనం పూజ అయిపోయిన తర్వాత పాలలో కడిగి తీసి పెట్టుకోవచ్చండి. మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు మనము వాడుకోవచ్చు. ఆగ్నేయ దీపం కూడా పెట్టుకున్నాను. ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నానండి పూజ. ఎలా ఉందో చెప్పండి. మా ఇంటికైతే కొత్తగా మేము లైట్స్ వేయించుకున్నామండి. ఏదో చిన్నగా మా వారు తీసుకొచ్చి వేశారు. ఇంకా పిల్లలు టపాకాయలు అయితే కాలుస్తున్నారు. ఇట్లా జరిగింది పండగ. మీ ఇళ్ళల్లో పండగ ఎలా జరిగిందో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా.